స్వామివారి గర్భాలయం కింద విరజా నది అనేది ఒకటి ప్రవహిస్తూ ఉంది అనేది పురాణాల్లో ఉంది. మీకు ఎప్పుడన్నా ఆ రకమైన అనుభూతి కానీ ఇక్కడ నది ఉంది అనే ఒక ఫీలింగ్స్ కానీ కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఫీలింగ్సే కదా, కంటితోనే చూసాము. 1964కు ముందు స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. నేను చూశాను, పెద్దవాళ్ళు చేసేటప్పుడు చేశారు. అది కాకుండా గర్భాలయానికి నీళ్లు బయట వెళ్ళడానికి తూము లేకుండా ఉండేది. 64లో మహాసంప్రోషణ జరిగింది. అప్పుడు స్వామివారి యొక్క గర్భాలయం నేలకు రాతి పలకలతో ఏర్పాటు చేశాము. అప్పుడు అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే స్వామివారి యొక్క పద్మపీఠం భూమి యొక్క లెవెల్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ భూమి లెవెల్ పైకి వచ్చింది కాబట్టి రాతి బండల వల్ల. రాతి బండలతో పెట్టి మూసేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు పైకి రావడం లేదు. తూము కూడా పెట్టేశాము కాబట్టి అభిషేకం చేసిన జలం అంతా కూడా బయట తూములోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కూడా స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. స్వామివారి గర్భాలయంలో అర్చకులు మీతో పాటు ఒక పిల్లికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడు స్వామివారి దగ్గర కూర్చుంటుందని అంటారు. నేను కూడా ఒకటి రెండు సందర్భాలు చూశాను. అది ఏ రకంగా అది మనం అర్థం చేసుకోవచ్చు? పిల్లులు ఇప్పుడు ఆలయంలో ఉగ్రాణాలు ఉంటాయి, స్టోర్ రూమ్స్ ఉన్నాయి, నెయ్యి డబ్బాలు అన్నీ పెట్టుంటారు, ఎలకలు ఎక్కువ పారాడుతూ ఉంటాయి. దానికోసం పిల్లులను మనమే తెచ్చి పెంచుతూ ఉంటాం. స్వామివారి యొక్క వస్త్రాలను డ్యామేజ్ చేయకుండా ఇప్పుడైతే మనం ఇనుప బీరువాల్లో పెడుతున్నాం. ముందు కొయ్య బీరువాల్లో పెట్టేవాళ్ళం. ముందు స్వామివారి వస్త్రాలు కూడా ఎలుకలు కొట్టేసేవి. నేనే చూసి ఉన్నాను, స్వామివారి వస్త్రాలు కూడా కొట్టేసేవి. కాబట్టి దానికోసం పిల్లులను తెచ్చి పెంచుకునేవాళ్ళం. అది గుళ్ళో తిరుగుతూ ఉంటుంది. స్వామి ఆలయం మనకు కనిపించే ఆలయం వేరు, అదృశ్యంగా ఇంకొక ఆలయం ఉందనేది ఒక పురాణాల్లో చెప్పబడింది. భక్తులు కూడా అది నిజమేనా అని నమ్మేటట్లు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే నిజంగా స్వామి ఆలయంలో మనకు కనిపించిన ఇంకొక ఆలయం అనేది ఉందంటారా? స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారు దేవశిల్పి విశ్వకర్మతో ఆదేశమిస్తారు. 1000 స్తంభాలతో, అనేకమైన గోపురాలతో, కుడ్యాలతో నాకు ఒక ఆలయం నిర్మించమని చెప్పి దేవశిల్పి నిర్మించి ఇచ్చారు. తర్వాతే ఆ ఆలయంలోకి స్వామివారు శ్రీదేవి భూదేవితో ప్రవేశిస్తారు. అది పురాణాల్లో చెప్పబడింది. అది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. కానీ అంతకన్నా నాకేమీ తెలియదు.